నేను రీసెంట్గా మీనాక్షి చౌదరి గారిది ఒక టీటీడీని ప్రమోట్ చేస్తూ ఒక ప్రమోషనల్ వీడియో చేశాను. సో ఆ వీడియోలో ఆమె కొన్ని చెప్పింది ఆమె సరే చెప్పించింది గవర్నమెంట్ కాబట్టి. సో దానిలో వెళ్ళే ముందు అసలు ఒక హీరోయిన్ దగ్గర తిరుమలని ప్రమోట్ చేపియాలి అనే ఒక థాట్ ఎలా వచ్చిందో అర్థమవుతలేదు. ఎందుకంటే మీరు ప్రమోట్ చేపించకపోయినా తిరుమలకి భక్తులు వస్తూనే ఉంటారు, వాళ్ళని ఎవరు ఆపలేరు. సో ఈ ఐడియా ఎవరైతే ఇచ్చారో వాళ్ళు సరే ఆలోచించుకోవాలి. అండ్ ఆ వీడియోలోకి వెళ్తే ఆమె ఇక్కడ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వీస్ చేయట్లేదు, యుద్ధము యాగం చేస్తున్నారు, వచ్చిన భక్తులందరికీ హెల్ప్ చేస్తున్నారు అని చెప్పారు. థింగ్ ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ అందుకే డబ్బులు ఇస్తుంది, వాళ్ళు సర్వీస్ చేయట్లేదు, వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు, అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే బస్సెస్ అనేటివి ఎంత పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తున్నాయి, టైం సెన్స్ మెయింటైన్ చేస్తున్నాయి. అండ్ జపాన్, కొరియా లాంటి వాళ్ళ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అది మనం ఇక్కడ అడాప్ట్ చేసామని చెప్పింది. ఆ టెక్నాలజీ ఏందయ్యా అని చూస్తే ఈ డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి కదా, బస్సెస్ ఏ టైంకి వస్తాయి, ఏ టైంకి వెళ్ళిపోతాయి. సో అది అక్కడ ఆ డిజిటల్ బోర్డ్స్ పెట్టారు. సో ఆ టెక్నాలజీ మన వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారంట. అండ్ పంక్చువాలిటీ, టైం సెన్స్ అనేది ఇండియాలో పెద్ద జోక్. ఒక్కడికి టైం సెన్స్ ఉండదు. ఏదైనా ఒక ఈవెంట్ సరే ఏదైనా మనం చేస్తున్నామంటే 10కి ఒక టైం చెప్తే అది స్టార్ట్ అయ్యేది, అందరూ రావడం స్టార్ట్ అయ్యేది 11:30, 12కి. అసలు మనకు లేనిదే టైం సెన్స్. అండ్ సో ఇంకా చాలా చెప్పారు ఆ వీడియోలో, అవన్నీ కొన్ని కరెక్టే ఉన్నాయి. బట్ ఇది పక్కన పెడితే 2 days బ్యాక్ లిటిల్ హార్ట్స్ హీరోయిన్ శివాని అనుకుంటాను, కాకతాయని, ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆమె తిరుమల వెళ్ళినప్పుడు ఆ ద్వారం దగ్గర ఆమె కొంచెంసేపు నిలబెడతామని చెప్పారంట. సో వెళ్ళిన తర్వాత ఒక 15 minutes 20 minutes ఆమె నిలబెట్టారంట అక్కడ. ఇన్ కేస్ భక్తులు చూసుకుంటే వాళ్ళు తిరుమల మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసి మధ్యలో ఏదైనా దర్శనానికి టికెట్ ఇస్తున్నారు అంటే ఆ లైన్లోకి వెళ్ళి తొక్కించుకొని టికెట్ తీసుకొని పైకి వెళ్ళి గుండు గుట్టించుకొని రూమ్ దొరకకపోయినా ఆ తంటాలు పడి స్నానాలు చేసి దాని తర్వాత క్యూలోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యాక ఇంకా టార్చర్ చూపించడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి గంటల సేపు లైన్లో నిల్చోబెడతారు, కూర్చున్న దానికి సరిగా ప్లేస్ కూడా ఉండదు. సరే తీసుకెళ్ళి తర్వాత వెయిటింగ్ రూమ్లో వేస్తారు. ఆ వెయిటింగ్ రూమ్లో కూర్చున్నాక సరిగా ప్లేస్ ఉండదు, అది కూర్చునే ప్లేస్ కూడా కాదు, ఎందుకంటే అది హార్డ్ టైల్స్, ఎక్కువసేపు కూర్చోలేరు అందరూ. దాని తర్వాత ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే 3 weeks or 4 weeks బ్యాక్ నేను ఒక వీడియో చేశాను. వాళ్ళు ఆ వెయిటింగ్ రూమ్లో 16 hours కూర్చోబెట్టి అసలు ఫుడ్ ఏమి ఇవ్వలేదంట, ఏం ప్రొవైడ్ చేయదంట, వాటర్ ఏం ప్రొవైడ్ చేయకుండా అట్లే కూర్చోబెట్టారంట. సో అది వాష్రూమ్ సరిగా ఉండవు. అప్పటికే వాళ్ళ పని అయిపోతుంది. దాని తర్వాత వదిలి గర్భగుడిలోకి ఎంటర్ అవుతానే 5 seconds 10 seconds కంటే ఎక్కువ ఉంచోబెట్టరు, నెట్టేస్తారు. వాళ్ళు కింద పడి ఏమైనా పని వాళ్ళకి సంబంధం ఉండదు, అంత చీప్గా చూస్తారు భక్తుల్ని. అదే సెలబ్రిటీలు ఇవన్నీ ఫాలో అవుతారా? అవరు కదా. డైరెక్ట్గా ఆ సెలబ్రిటీ స్టేటస్ ఉందని చెప్పి డైరెక్ట్గా తీసుకెళ్ళి గర్భగుడి దగ్గర నిలబెడతారు. అసలు భక్తులు అంటే వచ్చే భక్తులు, ఆ సామాన్యులు అంటే ఎందుకు మీకు అంత చీప్గా చూస్తారు? టీటీడీకి డొనేషన్స్ రావాలన్నా సరే, గుడి నడవాలన్నా సరే, అఫ్కోర్స్ దేవుడు ఉన్నాడు, కానీ దేవుడిని నమ్ముకొనే భక్తులు డబ్బులు ఇస్తారు, వాళ్ళు చందాలు సమర్పించుకుంటారు, మేము దేవుడికి ఇది ఇస్తున్నామని చెప్పి. ఆ డబ్బులతోనే టీటీడీ మంచిగా రన్ అవుతుంది. సో అలాంటిది మీరు భక్తుల్ని అంత ఇబ్బంది ఎందుకు పెడతారు? అండ్ రీసెంట్గా నేను ఒక నార్త్ సైడ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ నేను ఒక వీడియో చూశాను. అందులో ఆ వీడియోలో ఆమె ఏం చెప్పారంటే, ఆమె మొన్న లాస్ట్ ఒక 1 month 2 months బ్యాక్ ఏపీ గుళ్ళకి వస్తుందని తెలిసి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ కాన్వాయ్ అరేంజ్ చేశారండి. ఆమె వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయే వరకు సెక్యూరిటీ విత్ విఐపి స్టేటస్తో అన్ని గుళ్ళు కంప్లీట్ చేయించి పంపించారంట. అసలు అంత ఫ్యాంటసీ ఎందుకు? మీకు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక కాన్వాయ్ ప్రొవైడ్ చేసి చేపిస్తే వాళ్ళు నా గురించి మంచిగా చెప్తారు, దానివల్ల నాకు హెల్ప్ అవుతుంది అనే ఒక థాట్లో ఉన్నారు మీరు. అట్లా ఉండదు. తిరుమలలో ఏదైనా గుడి దగ్గర మంచి జరుగుతుంది అంటే అది ప్రజలు చెప్పాలా. మీరు ప్రమోషనల్ వీడియోలో హీరోయిన్ దగ్గర చేపించడం కంటే సేమ్ అదే మైక్ తీసుకెళ్ళి భక్తుడి దగ్గర పెట్టండి. మళ్ళీ పెయిడ్ ఆర్టిస్టులు కాదు, నిజమైన భక్తులు తిరుమలకి ఎవరు వస్తారో వాళ్ళ దగ్గర పెట్టండి. తిట్టుకొని పెడతారు మిమ్మల్ని. అండ్ లాస్ట్ నవంబర్ నేను ఇండియా వచ్చినప్పుడు నేను కాణిపాకం అట్లా వెళ్ళాను. మేము మనీ పే చేసాం కాణిపాకంలో పాలాభిషేకం చేయించుకున్నామని చెప్పి. 9:30కి మాకు స్లాట్ ఉంటే మేము 9:15కి లైన్లో ఎంటర్ అయితే 10:15కి మాకు లోపల అలౌ చేశారు. ఈ మధ్యలో ఏం జరిగిందయ్యా అంటే విఐపి స్టేటస్ ఉంటాయి కదా,
వాళ్ళని లోపల తీసుకెళ్ళి ముందు లైన్లో ఆల్రెడీ కూర్చోబెట్టేశారు. మేము బయట వెయిట్ చేస్తున్నాం పిచ్చోళ్ళలాగా. మా తర్వాత 10కి 10:15 లోపలికి అలౌ చేసి మేము లోపలికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ వాళ్ళు కూర్చోన్నారు. డబ్బులు కట్టాలి, మేము వెనక కూర్చున్నాం. అంటే పిచ్చోళ్ళ మేమేమన్నా? డబ్బులు కట్టింది మేము కదా, అసలు ఎవరు ఉండాలి ముందు? మేము ఉండాలా? వాళ్ళు డబ్బులు కట్టరు, వాళ్ళకి విఐపి స్టేటస్ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉందని చెప్పి తీసుకెళ్ళి ముందుకు వచ్చి పెట్టారు. సో ఈ పనులు చేస్తేనే భక్తులు రావడం ఆగిపోతారు. మీరు ప్రమోషనల్ వీడియో చేయాల్సిన అవసరం లేదు. అందరినీ సమానంగా చూడండి చాలు. యాక్చువల్గా ఈ ట్రెండ్ ఏదైతే ఇప్పుడు ఉందో, ఈ విఐపి స్టేటస్ ఇది ఎక్కువ పెరిగిపోతుంది ఏపీలో, అన్ని దగ్గరలో పెరిగిపోతూనే ఉంది. సో ఇది కంట్రోల్ అవ్వాలి. అవ్వకపోతే భక్తులు కూడా మెల్లిమెల్లిగా గుళ్ళోకి రావడం తగ్గిపోతారు. ఇది జరగకూడదు. సో ఐ హోప్ ఈ ట్రెండ్ తగ్గాలని చాలా గట్టిగా కోరుకుంటున్నాను నేను.